హలో హలో. హలో నమస్తే అండి. ఇది హిందూ ఐక్య వేదికలో నెంబర్ అండి. అవునండి. ఇప్పుడు దీంట్లో ఇందాక ఒక ఇద్దరు అమ్మలు ఆ బైబిల్ గురించి ఇచ్చారు ఏంటండి అండి. యెహోవా మోషే గురించి మోషేనా? అంటే క్రైస్తవ మతాన్ని గురించి ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు లేడీస్. ఓకే. అది అసలు ఏంటండి, అసలు ఉద్దేశం ఏంటది నాకు అర్థం కాక ఫోన్ చేశాను సార్. నాకు అర్థం కాలేదు. అసలు మీకేం అర్థం కాలేదు? ఈజిప్ట్ దాకా మోషే దాకా యేసు ప్రభువుని గురించి ఏదేదో మాట్లాడుతున్నారు కదా. అంత దూరం ఎందుకు వెళ్ళాల్సి వస్తుందని. ఎంత దూరం? అదే మోషే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంతా ఓల్డెస్ట్ తీసుకొని వచ్చారు కదా, అందుకు అడుగుతున్నానులేండి. అదంతా ఒక బైబిల్ అనేది ఒక కల్పిత పుస్తకం నిరూపించడానికి అండి. ఏది కల్పితం నిరూపించలేండి. కాకపోతే ఏంటంటే మనం హిందువులు లేదండి. కల్పితం అంటే మీరు ఒకటి గ్రహించాలండి. అక్కడ వచ్చేసి ఇప్పుడు అసలు ఆయన యేసు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఏమీ లేవండి. హిస్టారికల్ ప్రూఫ్స్ లేనే లేవు. అంటే ఇప్పుడు సపోజ్ రోమన్ సైనికుడు రోమన్లు ఉన్నారు సార్, వాళ్ళు వచ్చేసి మన ఇజ్రాయెల్ని ఆక్యుపై చేశారు, పరిపాలించారు. ఎక్కడ వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో కానీ ఆ రోమన్ రాసుకున్న శాసనాల్లో కానీ ఎక్కడా కూడా యేసు గురించి అసలు మెన్షనే చేయలేదు. ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు, వీళ్ళ గురించి శాసనాలు ఉన్నాయి. ఎందుకంటే అలెగ్జాండర్ కంటే గౌతమ్ బుద్ధుడి కంటే ఈయన గొప్పోడు అయినప్పుడు మరి ఈయన కూడా రాయాలి కదా చరిత్రకారులు. మరి అలెగ్జాండర్ పరిపాలించినట్టు అన్ని శాసనాలు దొరికినాయి, గౌతమ్ బుద్ధుడు పరిపాలించినట్టు ఆయన శాసనాలు దొరికినాయి. ఇలా వీళ్ళందరికంటే గొప్పోడు యేసు అయినప్పుడు ఆయన శాసనాలు కూడా దొరకాలి కదా. ఎలాంటిది ఒక్క శాసనం కూడా దొరకలేదండి. బైబిల్ ఆధారం తప్ప క్రిస్టియానిటీకి ఏ ఆధారము లేదండి ఇంకా. మరి అలాంటప్పుడు మనం దాన్ని ఎలా నమ్ముతాం? సార్ మీ వాయిస్ కట్ అయిపోతుందండి. ఐడియా ఉందా ఏంటండి? బైబుల్ అనేది ఎప్పుడు వ్రాయబడింది సార్? అది ఒక పెద్ద కామెడీ సార్. అది బైబిల్ రాయటం అనేది అంటే పాత నిబంధన తీసేస్తే కొత్త నిబంధన అంతా కూడా ఒక కామెడీ అన్నమాట. అది యాక్చువల్లీ బైబిల్ అనేది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రాయబడింది. నేను అదే చెప్తున్నాను సార్. మార్క్స్ వార్త నేను చెప్తాను ఏనండి సార్, మీరు అడిగిన నాకు తెలుసు. మార్క్స్ వార్త 40 నుంచి 50 సంవత్సరాల మధ్యలో రాశారు యేసు చనిపోయిన తర్వాత లాస్ట్ రాసింది యోహాను సువార్త 90 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల దాకా. ఫస్ట్ ఇది, లాస్ట్ అది. ఈ మధ్యలో రాసినవన్నీ పౌలు గాని మత్తయి సువార్తలు కానీ ఇవన్నీ కూడా రాసింది మార్క్స్ వార్త తర్వాతే, యోహాను సువార్త లాస్ట్. ఇక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యేసు ప్రభు చనిపోయినమ్మటే అసలు ఈయన గురించి రోమన్ సైనికులు కానీ అక్కడ నమ్మిన శిష్యులు కానీ ఎందుకు పుస్తకాలు రాయలేదు? 40 సంవత్సరాల పాటు వీళ్ళు ఏం చేశారు అసలు? అది కాకుండా ఈ పుస్తకాల మొత్తాన్ని కూడా కాన్స్టెంట్ అనే రాజు 390వ సంవత్సరంలో బైబిల్ అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అప్పుడు రెడీ అయింది ఆ పుస్తకం. అసలు నిజంగా యేసుదేవుడు అయితే మరి ఈ 400 సంవత్సరాల్లో ఎక్కడా కూడా, లేకపోతే ఈ యేసు చనిపోయినా సరే మార్క్స్ వార్త 50 సంవత్సరాలు రాశారు, యేసు చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత. మరి ఈ మధ్యలో యేసు ఎవరికి తెలియదు, యేసుని ఎవరు పట్టించుకోలేదు. మరి ఆయన దేవుడు అయితే ఈ మధ్యలో ఇవన్నీ ఎందుకు వదిలేశారు? మరి 50 సంవత్సరాల పాటు ఎవరు ఎందుకు కాముకున్నారు? ప్రజలందరూ కూడా విశ్వసించాలి కదండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి ప్రామాణిక గ్రంథాలు 4 అనుకున్నామండి. 1 భగవద్గీత, 2 బైబుల్, 3 ఖురాను, 4 గురు గ్రంథ్ సాహిబ్ మనకు తెలిసినవి. ఇంకా ఎన్నో నాకు తెలియదు. అవునండి అవునండి అవును. ఈ 4లో క్రీస్తు పూర్వము, ఇప్పుడు మొన్న నాసా వాళ్ళు ఏమని చెప్పని భగవద్గీత అనేది క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం నడిచింది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఏ ఆధారంతో చెప్పారని ఏమైనా ఐడియా ఉందా మీకు? సరే వాళ్ళు చెప్పారన్నారు, బాగానే ఉంది. ఏ ఆధారంతో చెప్పారు భగవద్గీత? అది నాకు తెలియదండి. మరి సార్ వాడు చెప్పింది నిజం అవ్వాలంటే ఇప్పుడు మీరున్నారు సార్, మీది బట్టతల అని స్టేట్మెంట్ ఇచ్చాను సార్. నేను చెప్పేది ఎగ్జాంపుల్ సార్, ఒకసారి వినండి సార్.
ఇప్పుడు స్టేట్మెంట్ కాదండి, నేను కంప్లీట్ అయింది, మీరు మాట్లాడండి. నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే మీదే? నేను నాదే కదా. వాడు వాడు భగవద్గీత 2000 సంవత్సరాలు అన్నాడు. మరి వాడు ఎలా 2000 సంవత్సరాల క్రితం దాన్ని ప్రూవ్ చేయాలి వాడు? అవును, నేనే తప్పు కాదనలేదు, అన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓకే, దాన్ని ప్రూవ్ చేయాలి కదా. తర్వాత మనం మొన్న మోడీ గారు వెళ్ళొచ్చారు ద్వారకా, అది క్రీస్తు పూర్వం 2000-3000 సంవత్సరాల క్రితం ఉండేది అన్నట్టు ఏదో అది అనుకున్నాం. వాళ్ళు అభిప్రాయాలు ఎప్పుడు కూడా తప్పు సార్. చెప్పేదేనండి సార్ వాళ్ళ అభిప్రాయాలు నాకు చెప్పొద్దు సార్, ఎందుకంటే అవన్నీ కన్సిడర్ చేయను అభిప్రాయాలు, నాకు అనవసరం. ఎందుకంటే మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది. ప్రపంచం మొత్తం దగ్గర 800 కోట్ల మంది 800 కోట్ల 800 అభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ మనం కన్సిడర్ చేయకూడదు కదా. గ్రంథ ప్రామాణికంగానే హిస్టారికల్ ప్రూఫ్ కానీ తీసుకొని మనం మాట్లాడుకుంటే నిజం అనేది తెలుస్తుంది. చెప్పేదండి సార్ నేను అది సార్. అప్పటికి మనకి సింధు నాగరికత కానీ ఆర్య నాగరికత కానీ క్రీస్తు పూర్వం 2000 నుంచి 4000 సంవత్సరాల మధ్యలో జరిగింది అనేది ఊహాగానంగా అక్కడ రాళ్ళను బట్టి ఉన్న దాన్ని బట్టి చెప్పుకున్నాం. ఊహాగానం. అవునండి, కరెక్ట్, ఊహాగానమే కదా. అవునండి, ఊహాగానం అంటే ఎగ్జాక్ట్ ఇయర్ తెలియదు సార్. ఊహాగానం జరిగింది కానీ ఎగ్జాక్ట్ ఇయర్ తెలియదు ఎవరికి కూడా, తెలియదు కదా. అశోకుడు అనేది ఊహాగానం కాదుగా. ఏంటండి? అశోకుడు పరిపాలించింది ఊహాగానం కాదండి. నేను అదే చెప్తున్నా, చారిత్రక ఆధారాలు ఉన్నదాన్ని మనం ఒప్పుకోవాలి. కాదు కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేవాడు మన ఇండియా వచ్చాడు, ఇండియా నుంచి ఓడిపోయాడు, అది కూడా ఊహాగానం కాదు కదా. కాదండి, 100% కాదు. వాటికి డేట్లు ఉన్నాయి కదా. అవునండి. గౌతమ బుద్ధుడిది డేట్ ఉంది కదా. ఉంది కదా. అలాంటప్పుడు క్రీస్తు పుట్టినది ఆధారం ఉందా లేదా? లేదండి. చెప్పేదండి, యేసుక్రీస్తు పుట్టినట్టు ఆధారము చారిత్రక ఆధారము లేదండి సార్. అక్కడ ఆ రోజు 3 సూచికలు, గొప్ప సూచికలు జరిగినాయి అని చెబుతారు. తూర్పు దేశపు చెప్పేదేనా సార్, నేను అక్కడనే మీకు వచ్చినట్లేదు మీకు కాదండి. ఇప్పుడు మీరు కామెడీ చెప్తాను మీరు వినాలి అంటే మరి నవ్వురాకేముంటుంది సార్. తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు, అసలు దాంట్లో పెద్ద బ్లండర్ మిస్టేక్ అది. తూర్పు దేశ జ్ఞానులకు దారి చూపించింది నక్షత్రం. నక్షత్రం ఎక్కడ దారి చూపిస్తుందా అండి? నక్షత్రం ఎన్ని కోట్ల కిలోమీటర్లు ఉంటుంది, ఆ కాంతి భూమి మీద రావడానికి సంవత్సరాల టైం పట్టుద్ది. సూర్యుడి నుంచి భూమి మీద కాంతి రావడానికి 8 నిమిషాలు. అలాంటిది సూర్యుడి కంటే కొన్ని కోట్ల, అసలు మనం లెక్క పెట్టలేనంత దూరంలో ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడికి కాంతి భూమి మీదకి రావాలి అంటే కనీసం నాకు తెలిసి సంవత్సరం పైనే పట్టుద్ది ఆ కాంతి భూమి మీదకి రావటానికి. అలాంటిది వచ్చి ఈ తూర్పు దేశ జ్ఞానులకు ఆ నక్షత్రం దారి చూపించిందని ఫస్ట్ కామెడీ. రెండోది వచ్చేసి ముగ్గురు వచ్చారు తూర్పు దేశ జ్ఞానులు. ఒకడు ఎవడో సరే దుబాయ్ నుంచి వచ్చాడు, ఒకడు పాకిస్తాన్ నుంచి అనుకుందాం సుమారుగా, ఇంకొకటి చైనా నుంచి వచ్చాడు. మరి ఈ ముగ్గురికి సమానంగా బయలుదేరింది ఎవడు? అది సమాన టైం, ఎందుకంటే 3 కూడా డిఫరెంట్ డిస్టెన్స్, ఒకటే కాదు. వీళ్ళ ముగ్గురు కూడా ఒకే చోట నుంచి వచ్చారు. తప్పు ఒకసారి మీరు చదవండి సార్. తూర్పు దేశపు జ్ఞానులు అనేది గొల్లలు అనేది వాళ్ళని ముగ్గురు గొల్లలకి అక్కడ పరిచయమైన గొల్లలకి ఇండియా నుంచి వచ్చారా వాళ్ళు? ఇండియా నుంచి వచ్చారా? కాదండి, గొల్లలు అక్కడ గొర్రెలు మేపుకునే వాళ్ళు సందర్శన. కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనే వాళ్ళు ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు. అదేంటి సార్, ఇప్పుడు తూర్పు నక్షత్రం డైరెక్ట్ గా చూపిస్తే మళ్ళీ ఏ రోజు మహారాజు దగ్గరికి వెళ్తాం ఎందుకు? మీ దేశంలో గొప్ప కాదు సార్. ఇప్పుడు నా క్వశ్చన్ ఆ మూడిటిని గురించి అన్నా నేను చెప్పేది అర్థం చేసుకోండి సార్. తప్పు సార్. ఇప్పుడు నక్షత్రమే దారి చూపించినప్పుడు డైరెక్ట్ ఇంటికి చూపించాలి కానీ మళ్ళీ ఏ రోజు మహారాజు దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఒక్క నిమిషం ఉంటే మీకు ఇప్పుడు దేశంలో అనేక జనాలు కాదండి, అనేక జననాలు ఫేక్ అనేది సార్. మీకు కూడా నేను అదే చెబుతున్నా. మూడింటిని చూసుకొని ఆయన అప్పుడు వాళ్ళు ఆ రాజు దగ్గరికి వెళ్ళారు కాబట్టి అక్కడ బైబుల్ ప్రకారంగా ఆ రోజు డేట్ వేసుకోవచ్చు కదా. డేట్ వేయలేదు కదా. అవునండి, లేదు. అది నేను అంటుంది, అది నాట్ ప్రూవ్డ్.
సరే అక్కడి నుంచి 33వ ఏటు పెంతు పిలాత్ అనే అతను నాకు ఇతనిలో ఎటువంటి దోషము లేదు. అవునండి, అసలు చెప్పింది కరెక్ట్ అండి. చెప్పాడు కదా, చెప్పాడు. అది 100% రైట్. ఆయనలో ఏ దోషం లేదండి. చెప్పేదేనండి సార్, మీరు తొందరపడుతున్నారు. కాదండి, నేను తొందరపడతాం కాదులే గాని నేను వివరంగా మీకు చెప్తుంది ఏంటంటే, ఆ రోజు మళ్ళా రోమ్ చర్చిలో తెరగొడ్డు వచ్చేసి 2గా నిలువున చీలిపోయింది. అది ఒక సూచిక జరిగింది అంటారు. ఆ రోజు రెండోది ఏం జరిగింది, ఈ ప్రభు నన్ను నువ్వు రక్షించని 3 సార్లు అరుస్తాడు ఆయన. ఆ వర్డ్స్ నాకు రాదు. మూడవది రమారమి 3 గంటల టైంలో ఆకాశం అంత చీకటి కమ్మి చుక్కలు కనపడ్డాయి అన్నారు. ఆ రోజునైనా అది ఈ డేటు అని రాయబడిందా? లేదండి, రాయలేదు కదా. అది ఫేకే కదా. ఫేకేనండి. అవును. నేను అది ఎంత దూరం ఆలోచించడం అవసరమా మనకి? ఈ రెండిటికి ఒక్కదానికన్నా డేట్ ఉంటే మనం అనుకోవచ్చు. పెంతు పిలాతు మీరు ప్రూఫ్ అన్నాడు, రైట్ అన్నాడు. కానీ రైట్ అనే ముందు మగ్దలేని మరియకు పుట్టిన సంతానం యేసు పుట్టారనేది ఒక పుట్టిన పురాణం లాగా యాంటీ క్రిస్టియన్స్ అంటారని అంటారు. అది కూడా రైట్ అనుకోవాలా, అనుకోకూడదా? ఇదంతా బైబిల్ అనేది ఏంటంటే సార్, బైబిల్ కాడి నుంచి పుట్టినవన్నీ హిందూ గ్రంథమైనటువంటి భగవద్గీతలో ఉన్న వాటిని, లేకపోతే హిందూ ఇతిహాసాలు ఉన్న చూశారు, వీటిని చూసి ఇటు వచ్చిన వీళ్ళు అక్కడ పోయి ఇలా ఉంటుంది, మంచి చెడు అనేది ఇలా ఉంటుంది, దాన్ని మనం ఎలా క్రోడీకరించుకుందాం అనేది క్రోడీకరించుకొని చెప్పిన మహానుభావుల్ని వాళ్ళు దేవుడుగా పరిచయం చేసుకున్నారు. యెహోవా దేవుడు అన్నారు, ఇంకో దేవుడు అన్నాడు, ఇంకో దేవుడు అన్నారు. కానీ ఎవ్వరికి ఆధారాలు లేవండి యేసు వరకు. అయితే ఖురాన్కి ఆధారం ఉంది. ఏముంది? డేట్ వరకే ఉంది. యాజ్ పీస్ మక్కికి మక్కి, పక్కి పక్కి అనేది ఇదంతా చూశారు. అలా బైబిల్లో ఉన్నవే దాంట్లో ఉన్నాయి. దాంట్లో కొన్ని క్రోడీకరించబడ్డాయి నాకు తెలుసండి. తరువాత వచ్చేసి గురు గ్రంథ్ సాహిబ్ ఉంది. అది ఒరిజినాలిటీ ఏంటంటే సేవాభావం. గురు గ్రంథ్ సాహిబ్ లో గురునానక్ దేవ్జీ చెప్పింది ఏంటంటే అంతా సేవాభావంతో చూసుకోమన్నాడు. కానీ ఇంకా ఏదీ లేదండి. దానికే ఉదాహరణ నేను చూసిన వాటిలో, మీరు ఎక్కడైనా గురుద్వారాకి రాత్రి 12 గంటలప్పుడు వెళ్ళైనా తలుపు కొట్టి బాబా నాకు ఆకలి అవుతుంది అని అంటే అక్కడ ఉన్న జ్ఞానీజీలు అంటాం, అంటే సేవకులు, భక్తులు, పెద్ద పెద్ద వాళ్ళు గురు గ్రంథాన్ని చదువుకొని అక్కడ శిష్యత్వం చేస్తారు. వాళ్ళు లేచి అప్పుడు కూడా నీకు అన్నం వండి పెడతారని చేసి పెడతారు. వాళ్ళ దగ్గర ఉన్నది సేవభావం. ఎందుకంటే నేను ఆర్మీ రిటైర్డ్ అండి. నేను ఆర్మీ రిటైర్డ్. మేము చూసామండి వాళ్ళ ఛానల్లో కానీ, పంజాబ్, హర్యానాలో, రాజస్థాన్లో వాళ్ళ ఛానల్లో కూడా వెళ్ళి మనం అడ్డంగా వెళ్ళి గాజర్ కానీ, అంటే క్యారెట్ కానీ, ముల్లంగి దుంపలు కానీ, చెరుకు గళ్ళ కానీ కోసుకుంటే వాళ్ళు ఏ రోజు మనల్ని తిట్టేవాళ్ళు కాదు. అదే మన కల్లోళ్ళు ఒక చేలోకి వెళ్ళి పెసరకాయలు కోసుకోండి 4 తెలుస్తారు. ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం అది. వాళ్ళలో కూడా అదేంటంటే గొప్ప సేవ భావం ఏదంటే పదసేవ, పాదసేవ, పాదరక్షల సేవ. అక్కడ పెద్ద పెద్ద కార్లో వస్తారు చాందినీ చౌక్ గురుద్వారాకి. వాళ్ళు వచ్చేసి బూట్లు శుభ్రం చేస్తుంటారు. అన్నం వాళ్ళ ఇళ్లలో రొట్టెలు చేయరు, కానీ అక్కడ గురుద్వారాలోకి వచ్చి అన్నం వండటం, పప్పులు చేయటం, కూరలు చేయటం, బంగాళదుంప అవి ఇవి. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, కోటీశ్వరులు భార్యలు చేస్తుంటారు. అక్కడ సేవాభావంతో వచ్చిందండి గురు గ్రంథం. అందువల్ల అన్నిటికంటే ప్రమాణమైంది హిందూ గ్రంథమే. అన్నిటికంటే హిందూ డివైడ్ అయిపోయి సిక్కులు ఒక గ్రంథం చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అనేది కూడా చెప్పమంటే చూస్తాను. వాళ్ళు యాంటీ ముస్లిం షోగా వ్యవహరించడం కోసం గురు గోవింద్ సింగ్ గారు ఇంటికి సర్దార్ని తీశాడండి. 5 ఒకరిని తీసి
ఒక సిక్, అతనికి సిక్ అని పేరు పెట్టారు. వాళ్ళ యొక్క రూపురేఖలు ఎలా ఉండాలి, తలపాగా చుట్టాలి, ఎంటికలు విరబోసుకోవాలి. వాళ్ళు ఒక సిక్ వచ్చేసి నాకు వేరే కాల్ వస్తే మళ్ళీ మాట్లాడదాం సార్. ఎప్పుడన్నా అవకాశం ఉంటే మాట్లాడండి, లేకపోతే వద్దులేండి. సరే సార్, ఓకే అండి.